పరకామణి కేసు వెనుక కుట్ర ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పరకామణిలో జరిగిన దొంగతనం అత్యంత ఆందోళనకరమని, కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. 2025లో జరిగిన ఈ చోరీని ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారని, నిజాలు బయటకు రాకుండా ఎందుకు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలని కాపాడేటువంటి తిరుమల తిరుపతి ప్రాశస్త్యం, వైభవం, ప్రాభవం ఈరోజు మసకబారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిసివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం, ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు బయటపడడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 సెప్టెంబర్ నుండి అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2024 సెప్టెంబర్ నుంచి ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతుంటే 2025 జనవరి 11వ తేదీ విజిలెన్స్ అధికారులు దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పెంచిలయ్య అనేటువంటి చోరీని, అంటే ఆయన ట్రాలీకి ఒక రంధ్రం వేసి ఆ రంధ్రంలో నుంచి ఒక బిస్కెట్ జారిపడడంతో దాన్ని ఆయన తీసుకునేటువంటి నేపథ్యంలో 2025 జనవరి 11వ తేదీ దానికి సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్ గా ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత దర్యాప్తు గప్చిప్గా నిర్వహించడం, దాన్ని ఎవరికీ తెలియకూడదన్నటువంటి విధంగా ప్రవర్తించడం, వెంటనే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.